ఒక ప్రశాంతమైన గ్రామంలో రాము అనే పేద రైతు తన భార్య పిల్లలతో కలిసి చిన్న ఇల్లులో జీవించేవాడు. ఇల్లు మట్టి గోడలతో పాత పైకప్పుతో ఉన్నా ఆ ఇంట్లో ప్రేమ, ఐక్యత ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ సాయంత్రం కుటుంబమంతా కలిసి భోజనం చేసి నవ్వుతూ మాటలు చెప్పుకుంటూ కాలం గడిపేవారు. అదే గ్రామంలో సురేష్ అనే ధనవంతుడు అద్భుతమైన పెద్ద ఇల్లు కట్టించాడు. విశాలమైన గదులు, ఖరీదైన వస్తువులు ఉన్నా అతనింట్లో ఆనందం మాత్రం కనిపించేది కాదు. భార్యాభర్తల మధ్య తగాదాలు, పిల్లల్లో అసంతృప్తి నిండిపోయింది. ఒక రాత్రి భారీ వర్షం పడింది. సురేష్ ఇంట్లో విద్యుత్ పోయింది. చీకటిలో ఒంటరితనం అతన్ని కుంగదీసింది. అప్పుడు పక్కనే రాము చిన్న ఇల్లు నుంచి దీపం వెలుగు, పిల్లల నవ్వులు వినిపించాయి. ఆ క్షణంలో సురేష్కు నిజమైన సంపదేంటో అర్థమైంది. మరుసటి రోజు అతను రాము ఇంటికి వెళ్లి స్నేహంగా మాట్లాడాడు. ఆ రోజునుంచి తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ప్రేమను పంచుకోవడం మొదలుపెట్టాడు. బోధ: పెద్ద ఇల్లు కాదు, పెద్ద మనసే నిజమైన సంతోషానికి కారణం.